ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. అదే మార్కెట్ హీరోలు అయిపోతున్నాం. ఎప్పుడు మీదే నేను 25 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఇది చేస్తాను. బాబు గారు ఏం చెప్పాడో అదే చేస్తాను. వాళ్ళ కుటుంబం ఏం చెప్తే అది ఆ కుటుంబాన్ని మేము ఇంతవరకు సంఘం డైరీ అభివృద్ధిని చూసి లేకపోయారు. సంఘం డైరీ తీసుకెళ్ళి అభివృద్ధి అప్పగించారని సంఘం డైరీ కూడా అంత అభివృద్ధి ఉంది. మన నరేంద్ర గారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా కొంతమంది ఫోన్ చేశారు, ఏం రిస్క్ తీసుకుదలుచుకున్నావా అని. ఏం పర్లేదని చెప్పి డిబేట్ పెట్టినప్పుడు అధికారం పచ్చని నూరుకోమని మంచి రోకలు పండిస్తే తలకాయ బాగా పడుతున్నాడు, దాన్ని వేరే విధంగా ఉపయోగిస్తున్నాడు అని చెప్పాను. ఎందుకు అలా మాట్లాడుతున్నా పడుతున్నాడు, ఏం పర్లేదు ఆయన ఉన్నాడు, వెనకాల ఒక పక్క బెత్తారు, ఏం బొంగ బిగ్గేది ఇంకన్నా చేసేది ఏమన్నా చెప్పారు. 2 డిబేట్లు పెడితే 2 డిబేట్లు పిక్చర్స్ పెట్టారు. అయితే ఓకే అంటే అటు మామూలుగా పరిచయం ఉంటారు. ఏంటంటే గట్టిగా పోరాడుతుంటే మన పైన కుటుంబ సభ్యుల పైన ఫేస్బుక్ పోస్టులు పెట్టి ఏదో అడ్డగోలుగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంతే ఇంక చేయకుండా దానికి ఏం చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకంటే మనకి ఎక్కడ పెట్టడం ఫోన్ ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు ఎంత కష్టపడ్డాము పోవడం లాగి. అవును, ఆ పోవడం కూడా ఒకసారి డబ్బులు రాకపోతే ఎక్కడ రోజులు తీసుకుని బిల్లులు ఇచ్చాము. 85, 84 ఆ టైంలో మరి అట్లాంటిది వాళ్ళు ఎన్నో రకాల చేసి సంపాదించి కన్ను పట్టింది. అందుకే కదా ఇప్పుడు దొరకట్లేదు పాలు కొట్టేయాలా. ఇప్పుడు చిత్తూరు రెడ్డిగా అయిపోయింది, ఏం చేయలేకపోయారు. ఒంగోలు డైరీ అప్పగించేశాడు, ఆ పాలేదు వస్తుంది. చిత్తూరు మూసాడు, మూసాడు, ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. ఈ 4 రోజులు నరేంద్ర గారు చిన్నమ్మాయి ఉండమని మా అమ్మాయి అమ్మాయి 30 రోజులు కూడా ట్రైన్ చేసింది. ఎండిఓ ఎంఆర్ఓ మొత్తం 70 మంది వస్తే 3 లీటర్లు పోసినారు. వచ్చినాడు అంత ఒత్తిడి చేసిన మాది కూడా అతను 3 లీటర్లు పోసాడు ప్రెసిడెంట్. మరుసటి రోజు ఆ 3 లీటర్లు కూడా పోయారా. మళ్ళీ పంపించారు ఒక 5-6 కొన్ని వాలంటీర్లు. అయ్యా మా భక్తులు బోనస్ చదువుతున్నారు, మీరేమి రేటు తక్కువేనని చెప్పి గొడవ మీద కార్యపాలన మండలం కారేసుకొని పెట్టినా బాగుంది. అది కాదు ఏంటంటే 3000 కోట్ల రాష్ట్ర నుంచి గ్యారంటీలు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి వాళ్ళ కోసం కడుతున్నారు ప్లాంట్లు కానీ అన్ని. అంటే మీకు సంవత్సరాలుగా 500 కోట్లు మనకి అది వడ్డీ కానివ్వండి, ఇవి పేమెంట్లు కానివ్వండి, దాదాపు 500 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ప్రజల డబ్బే, ప్రజల సొమ్ము. జగన్ రెడ్డి ఆ రోజు అదే అడిగాను బాబు,
మరి ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారు, మాకు కొద్దిగా ఇచ్చాం కాబట్టి ఏదో ఇచ్చామన్నారు, ఇచ్చింది లేనిది తెలియదు. కానీ దీనికే మాది స్వాధీనం చేసుకుంటే మరి అమూల్ ఏమన్నా పోయి పెత్తనం చేయగలరా అని అడిగారు. ఇంత డబ్బిస్తున్నారు కదా, అమూల్ మీద ఏమన్నా కనీసం ఒక మాట అన్నా అనగలరా మీరు? మీకు ఆ కెపాసిటీ ఉందా? వాళ్ళ ఆలోచన అదే అడిగాను డిబేట్ లో డైరెక్ట్. ఇప్పుడు అమూల్కి ఏం లేదు ఇక్కడ, వాళ్ళ ఉద్యోగస్తులు కూడా లేదు ఇక్కడ. సరిగ్గా రేపు అన్ని మారిపోతే పారిపోతాడు ఇక్కడ. అతనికి పెట్టుబడి లాస్ లేదు కదా, ఏం పెట్టలే కదా, పెట్టుబడి పైసీ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఎట్లా ₹1,00,000 పాలు పోతే ప్రకాశం జిల్లాలో 70,000 ఇచ్చారు, 30,000 లాస్ వచ్చింది. ఆ నుంచి మా వాళ్ళు కూడా 6,000 ఇప్పుడు అదే రాష్ట్రంలో జనం ఈ ఇన్సిడెంట్లు రఘురామకృష్ణరావు గారి ఇన్సిడెంట్ తర్వాత షాక్. ఇన్సిడెంట్ ఇది కాదు, నరేంద్ర అన్నది ఒకటి కాదు. మన పార్టీ అక్షంగా దేనికి మొదలు పెడితే అనంతపూర్లో మన జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి వరకు మీరు చూస్తే అందరిపైన దాడి జరుగుతుందా? చంద్రబాబు ప్రభాకర్ అసలు బయటికి రాగానే మొక్కేసి అందరిపైన పెడుతున్నారు. ఏంటంటే ఒక నిజంగానే నేను ఇన్నాళ్ళు చాలా చెప్పారు. ఆలోచన కరెక్ట్గా ఉండడితే ఇబ్బంది ఉండదు, ఆలోచన కరెక్ట్గా లేనివాడితే ఏముంటుంది? వాయిస్ ఉండదు, ఎవరు చదవట్లేదు, ఈ వాయిస్ చెప్తారు. ఇప్పుడు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అన్నమూలు అమలు చేసిన పెద్ద ఇన్సెంటివ్ చేసిన ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఏనాడు లేదు. అసలు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా చేస్తే మనం మొదలు పెట్టాలి. ఏం తప్పు చేసాం మనం? ఇది అందరికీ అలవాటు అయిపోయింది. నేను చేస్తాను, నేను చేస్తాను. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఒక జెండా వాళ్ళ జెండా ఎగిరేదా? నిజంగానే మాట్లాడతాం. 5 సార్లు గెలిచాం అన్న, ఇది 6సారి కూడా చాలా నేరోగా పోయింది. మీకు అలాంటి నియోజకవర్గంలో నిజంగానే అన్నా అనుకుంటే వాళ్ళ జెండా ఎగిరేదా? నియోజకవర్గంలో స్ట్రైట్ అడుగుతున్నాను మిమ్మల్ని. కుప్పంలో ఉంది, వాళ్ళ కార్యకర్తలు బయట తిరిగే పరిస్థితి ఉండేదా? నిజంగానే పెద్ద అనుకుని ఉంటే ఆయన 5 నిమిషాలు కళ్ళు మూస్తే మనం చూసుకునేవారు. చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లే. కానీ మనకేంటంటే ఒక పద్ధతి, విధానం, అన్నగారు పెట్టిన పార్టీ ఒక క్రమశిక్షణ, ఇప్పుడు కార్యకర్తలు కానీ అంత క్రమశిక్షణ పద్ధతిగా మనం ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఏంటంటే మన మంచితనాన్ని ఏదో ఫోన్ లేదు, ఏం చేయలేదు అనుకున్నప్పుడు పొరపడతాం. జాతీయ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర నిర్వహించిన వాళ్ళు ఏదేముందండి టైం ఆయన అన్న బట్టి మా ఊళ్ళో జేసీబీతో ఉపాధి నాకు వచ్చిన సమాచారం చాలా దగ్గర జరుగుతుందండి. 2 కిలోమీటర్లు జేసీబీతో ఆరోగ్యం జాగ్రత్త. అందరూ కలుగుతాం. తీసుకోరు కదా ఈ కరోనా అయిందాక పెద్ద కాపాడండి. మా చైర్మన్ గారు వచ్చారు బయటికి బీఆర్ కూడా గౌరవం, బీఆర్ గురించి వింటాం కదా. బీఆర్ ఇప్పుడు చూస్తున్నాం. మట్టి వండి కదా, మట్టి వండి పెట్టారండి. నాన్నగారికి ఇడ్లీ నాన్నగారు
పేపర్లు అదే ఉందా? అదే చిన్నదాన్ని అందరికీ నమస్కారం. భారతదేశంలో మనం అమూల్ బేబీ చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త అమూల్ బేబీ జగన్ రెడ్డిని మనం చూడటం జరుగుతుంది. దశాబ్దాలుగా పాడి పరిశ్రమని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ప్రోత్సహించిన సంగం డైరీని ఈరోజు అనేక విధాలుగా ఇబ్బంది పెడతాం అందరూ చూస్తారు. అసలు దూల్పాల్ నరేంద్ర గారు చేసిన తప్పేంటని ఈ ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నాం. పాడి రైతులకి 4 రూపాయలు ఎక్కువ లీటర్కి ఇస్తాం అని చేసిన తప్పని అడుగుతున్నాం. రైతుల కోసం హాస్పిటల్ ఏర్పాటు చేసి హాస్పిటల్ ద్వారా 50% డిస్కౌంట్ తో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం ఆయన చేసిన తప్ప అని అడుగుతున్నాం. 2013లో మ్యాక్స్ సొసైటీ నుంచి కంపెనీస్ కి మారింది సంగం డైరీ. అది అందరికి తెలిసిన విషయమే. కావాలని ఎప్పుడో జరిగిన విషయాన్ని ఈరోజు తీసుకొచ్చి ఎవరైతే ప్రజల తరపున పోరాడుతున్నారో, ఏ నాయకులైతే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళని ఈరోజు ఇబ్బంది పెడతాం మనందరం చూస్తున్నాం. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గత 6 సంవత్సరాలుగా ప్రజల చెవులు గుయ్యని వరకు చెప్పారు జగన్ రెడ్డి. అది జరగలేదని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది ఆయన తప్ప అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. రైతుల కోసం ప్రజల తరపున నిరంతర పోరాడిన వ్యక్తి నరేంద్ర గారు. 5 సార్లు, 1 కాదు 2 కాదు 5 సార్లు ఎమ్మెల్యేగా శాసనసభకి వెళ్ళిన వ్యక్తి నరేంద్ర గారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆడి పరిశ్రమను మొత్తం తీసుకెళ్లి గుజరాత్కి అమ్మేద్దామని. ఈ అన్నిట్లో జగన్ రెడ్డి గారు వాటా ఎంతో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒంగోలు డైరీ ఇప్పటికీ అమూల్కి అప్పగించారు. సరైన ప్రాసెస్ ఫాలో అవ్వకుండా అప్పగించారు. 100 కోట్ల విలువైన ఆస్తుంది ఒంగోలు డైరీకి. అదంతా ఇప్పుడు అమూల్కి అప్పగించారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా అమూల్ డైరీ కోసం ఈ అమూల్ బేబీ 3,000 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదండి 3,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని వాళ్ళకి ఈయన కట్టిస్తాడంట. రేపు ఎవరు కట్టాలో దీని కానీ డబ్బులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఈ అమూల్ బేబీ సోపులు చేస్తున్నాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ విషయం ఏమి, అనేక స్కాముల పైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడుతుంటే వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి అడ్డగోలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం.
అయినా మా పోరాటం ఇక్కడితో ఆగదు. కరోనా సమయంలో ఊరిలో ప్రజలు చనిపోతుంటే కనీసం దాన్ని రివ్యూ చేయలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ప్రజలు చనిపోతున్నారు, సరిగా రివ్యూ చేయడు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దొంగ కేసులు పెట్టి ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడు ఈ దద్దమ్మ జగన్ రెడ్డి. నేను ఒక్కసారి చదివి వినిపిస్తున్నాను, చాలా పెద్ద లిస్ట్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడదాం. శాసనసభలో ప్రజల తరపున పోరాడుతున్న అచ్చెన్నాయుడు గారిని ఒక కాగితం చూపించి, కేవలం ఒక కాగితం పైన యువర్ ఆర్డర్ టు గో హెడ్ అంటే అది సెక్షన్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ ఫైల్ రావాలా. ఆ ఫైలు లేదు, పేమెంట్లు జరగలేదు. ఆ కాగితం చూసి ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత మా ఆంధ్ర రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళా వెంకటరావుని కూడా అడ్డగులుగా రాత్రి వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అదంతా అందరూ చూసాం. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడిన తర్వాత మళ్ళీ ఆయన వదిలిపెట్టారు. ఇంకా కూన రవి గారు అయితే ఇంటికి బయటకు అడుగు పెడితే ఒక కేసు అండి, పక్క ఇంట్లోకి వెళ్తే ఒక కేసు, అటు నుంచి మళ్ళీ ఇంటికి వస్తే ఒక కేసు. ఎందుకు పెడుతున్నారు కూన రవి పైన? స్పీకర్ వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నందుకు, ఆ నియోజకవర్గంలో స్పీకర్ గారు చేసే అవినీతిని చూసి నిలదీసినందుకు ఆయన పైన దొంగ కేసు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అయింది, విజయనగరం కొద్దాం. అశోక్ గజపతిరాజు గారు ఆనాడు జగన్ రెడ్డి గారి అవినీతి కేసుల్లో ఆయనే పెట్టారు కేసు. ఆయన ఎర్రంనాయుడు గారు పెట్టారు. ఆ రోజు ఆయన పెట్టారు కనుక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మాన్సా ట్రస్ట్లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు తొలగించేసి ఎవరినో తీసుకొచ్చి మానస ట్రస్ట్ని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా విశాఖపట్నంకి వస్తా, సబ్బం గారి ఇంటి మీద పడ్డారు, ఆ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ గారి ఇంటి మీద పడ్డారు. ఏకంగా గీతం గోడలు కూడా కొట్టుతాం మన అందరం చూసిన విషయమే. ప్రశాంతంగా పల్లా శ్రీనివాసరావు గారు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అతి దారుణంగా, పర్మిషన్లు ఉన్నా కూడా అతి దారుణంగా అది కూడా కొట్టడం జరిగింది. ఇంకా ప్రశాంతంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు వద్దాం. ఇంకా దెందులూరు ప్రభాకర్ విషయం మనందరూ తెలిసిందే. ఒక పంచాయతీ ఎన్నికలకు వెళ్తుంటే కేసు, రిటర్న్లో ఒక కేసు, మీడియాతో మాడితే ఒక కేసు. ఇంకా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అక్కడ శాసనసభ్యుడు చేస్తున్న కుంభకోణాన్ని, మట్టి దొబ్బుతున్నాడు, గ్రావెల్ దొబ్బుతున్నాడు, అవన్నీ కోర్టుకెళ్ళి నిలదీసినందుకు ఆయన పైన దొంగ కేసులు పెట్టి ఏకంగా ఆయన జైలుకి పంపించాడు. ఆయన పోరాటం ఆపల. ఇంకేకంగా మా శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు మొన్న నేను హాస్పిటల్కి వెళ్తా, ఒక శాసనసభ్యుడిగా నేను హాస్పిటల్కి వెళ్తాను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవాలని నేను బయలుదేరుతున్నానంటే ఆయన ఇంటి బయటకు రానిలా. ఏకంగా రామానాయుడు గారి పైన ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ అమరావతికి వచ్చగలం అంటే ఇటు పక్కన కృష్ణ, ఇటు పక్కన గుంటూరు జిల్లా తీసుకుంటే ఇప్పుడు కొల్ల రవీంద్ర గారు కూడా ఉన్నారు, రవీంద్ర అన్న గారు ఉన్నారు ఇక్కడ. ఆయన పైన దొంగ కేసు. ఎవరినో చంపేస్తే దానికి ఏం సంబంధం అంట. ఆయన పైన దొంగ కేసు పెట్టారు, ఆయన జైలుకి వచ్చారు. ఏం తప్పు చేయని కోడెల శివప్రసాద్ గారిని వెంటాడి అవమానించి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మొన్న జీవి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యుడు కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూద్దాన్ని బయలుదేరితే ఆయనే ఆపేశారు. ఇంకా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరి క్వారీలు కూడా మూసేసిన విషయం మనందరికీ తెలిసినది. ఇంకా నెల్లూరులో ఆ సోమిరెడ్డి అన్న పైన ఇప్పటికీ కేసులు చాలా పెట్టారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దాదాపు 18 గంటలు కూర్చోబెట్టారు. ఇంకా అక్కడ టౌన్లో శ్రీనివాస్ రెడ్డి గారి పైన కూడా కేసు పెట్టారు. ఇంకా కర్నూలు జిల్లాకు వస్తే భూమా అఖిలప్రియ పైన దొంగ కేసులు పెట్టారు. ఇంకా మనం చూసాం, ఏం తప్పు చేయని బీసీ జనార్దన్ రెడ్డిని అతి దారుణంగా వాళ్ళ ఇంటి మీద, అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేసాం కొంతమంది వస్తే
వాళ్ళని తరిమేదానికి ఈయన బయలుదేరితే ఆయన పైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకి పంపించారు. రాజ్యాంగం అమలు చేయని ఆంధ్ర రాష్ట్రంలో, అంతేగాని జగన్ రెడ్డి రాసిన రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం అమలు చేయని అధికారులు కూడా హెచ్చరిక జారీ చేస్తారు. గతంలో ఏనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరగలేదు. మనం వింటాం బీహార్లో జరుగుతుంది, లేదు ఉత్తరప్రదేశ్లో జరుగుతుందని మనం అందరం వింటాం. కానీ ఇప్పుడు ఏకైనా కాదు సాడిస్ట్. ఇప్పుడన్నా ఏ అధికారులు అయితే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారు అధికారులకు వస్తాం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి ఒక్కడు అట్లా బయటికేసి హాస్పిటల్ తిరగండి, వాస్తవాలు తెలుసుకుంటారు. అంతేగాని రేపు లోకేష్ పైన ఎట్ట కేసు పెట్టాలా, ఏంటి మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎట్ట కేసు పెట్టాలా అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతున్నారని ఈ ప్రభుత్వాన్ని చెప్తూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా. మనస్సాక్షిగా నేను ఏనాడు తప్పు చేయాలి. దాదాపు 2.5 సంవత్సరాలు నేను మంత్రిగా, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను. నాకు తెలిసినంత వరకు దాదాపు 2000 ఫైల్స్ క్లియర్ చేస్తుంటాను. నేను ఏనాడు తప్పు చేయాల. వాళ్ళు చెప్పారే 6,000 కోట్లు, ఎంత 10,000 కోట్లు, 1,00,000 కోట్లు చెప్పారు. లేదు నంబర్ నాకు గుర్తులేదు. రోజుకు లోకేష్ డబ్బులు దొబ్బాడు అన్నాడు.
చూడండి, చివరికి నా పైన పెట్టిన కేసు ఏంటో చెప్పాలా? ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్. దానికి తీసుకెళ్తారు జైలుకేమో నాకు తెలియదు, అదే పెట్టారు కదా. లోకేష్ పైన ఇప్పుడున్న ఏకైక కేసు ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్. అది కూడా ఏమైంది? నేను వెళ్ళింది ఎక్కడికి? వరద ప్రాంతాలకు వెళ్ళాను, అక్కడ రైతులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వెళ్తే ఏం దొరక్క ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ పెట్టారు. ఇక రెడీ టు ఫైట్. ఇది పారిపోయే బ్యాచ్ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ. వీళ్ళు తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడు. అది నేను సెపరేట్గా మాడతాను, పొలిటికల్ ఇష్యూస్ మాడతాం, మహానాడు సెపరేట్గా చెప్తాను. ప్రతి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల టార్గెట్ అనే అరెస్ట్ జరుగుతుంది. దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ ఉంటారు. ఇప్పుడు మా ఓర్పు సహనాన్ని పరీక్షిస్తుంది ఈ ప్రభుత్వం. అధికారుల్ని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు ఎవరు వివరిస్తున్నారు. వైకాపా మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి నేను ఒకటే చెప్తున్నా, బయటికి రండి ఒకసారి, పోలీసులు లేకుండా చూద్దాం. మేము చర్చకు రెడీ. అంతేగాని భయపడతా ఇంట్లో బతికేది ఎవరో తెలుసా? మీరు. మీ పైన ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్టింగ్ పెడితే భయపడిపోతున్నారండి మంత్రులు. నిన్న మా కుర్రాడు ఒకరిని పట్టుకెళ్ళిపోయారు ఇట్లానే. ఫేస్బుక్లో మంత్రి గారు ఎక్కడా అని పోస్టింగ్ పెట్టినందుకు వాళ్ళు పట్టుకెళ్ళారు. అంటే పోలీసులు చేసేది ఏంటంటే పొద్దున్న లేసి ఎవడు ఫేస్బుక్లో ఏం పెట్టారా, ఎలా కేసు పెట్టాలా, అంటే అంత దౌర్భాగ్య స్థితికి దిగిపోయింది వ్యవస్థలు. మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, ఎవడు పట్టించుకోడు. దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, ఎవడు పట్టించుకోడు. బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరుగుతున్నాయి, ఎవడు పట్టించుకోడు. కానీ ఫేస్బుక్లో ఏం పోస్టింగ్ పెడితే వాడిని పట్టుకొస్తాం, కూర్చోబెడతాం, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూస్తే వదిలేస్తాం. ఇదే అయిపోయింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంతా చూస్తే. ఇందాక నరేంద్రన ఇప్పుడు అంటున్నాడు, రాజమండ్రి జైలుకి వెళ్తే ఆయన ముందర ఎవరెవరో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారో వాళ్ళే చెప్తున్నారండి, సార్ ఇట్లా సీరియల్ ఆర్డర్లు తీసుకొస్తున్నారండి సార్ మిమ్మల్ని. జైలు అధికారులే చెప్తున్నారండి. ఏంటి సార్ ఈ ప్రభుత్వాన్ని వాళ్ళే అంటున్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తాం. ఇప్పుడు సాడిస్ట్ వ్యక్తి ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కోర్టులు, ప్రజలు, ఒక గౌరవం కానీ మంచి చెడు ఏముండదు. అతను అనుకుని చేయాలా. పొద్దున్న లేస్తాడు, నరేంద్రని పట్టుకెళ్తాడు. నన్ను కూడా ఒక అమరావతి ఉద్యమం అప్పుడు నన్ను ఆపితే అడిగా, అరే నోటీస్ ఇవ్వాలి కదా నాకంటే, ఒకే ఆగండి నేను ఎక్కడ రాస్తున్నాడు, అక్కడ ఫిల్అప్ చేశాడు నోటీసు. అంటే పైనుంచి ఫోను, సాటిస్ట్ రెడ్డికి సరగంగా గుర్తొచ్చినట్టు. ఓకే ఈరోజు ఇతను చూసాం కదా. కంటెంప్ట్ కూడా సుమోటో కంటెంప్ట్ చేసింది హైకోర్టు అధికారుల పైన. వాళ్ళందరూ రేపు పోతారు, సర్వీస్ నుంచి చాలామంది పోతారు, ఆ కేసులో చాలామంది పోతారు, డౌటే వద్దు. అదన్నా తెలుసుకుని ఇప్పుడు అధికారులు మారాలని నేను కోరుతున్నాను. అంటే ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది అధికారులు పర్టికులర్గా కేవలం టార్గెట్ చేసుకునే పనిచేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 2 సంవత్సరాలు అయింది, ఎన్నికలు రేపు మాపు జరుగుతాయి కదా. అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ కదా, వాళ్ళతో మేము వదిలిపెట్టాం కదా, డౌటే వస్తుంది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరన్నా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేతలే కాదే, ప్రజల దగ్గర కూడా అదే అయిపోయింది కదా పరిస్థితి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఏం నేత కాదు కదా, మంచి డాక్టర్, అవార్డులు వచ్చిన డాక్టర్ని గుండుపోటు వచ్చే విధంగా చేశాడు ఈ సాటిస్టుడికి. గుండుపోటు వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళంటే నీలే కదా, ఒక బాధ ఆవేదన ఉంది. కానీ సాటిస్ఫాక్టరీ చూసి ఎవడు రాట్లా, అదే జరుగుతుంది. టైం వచ్చినప్పుడు అందరూ వచ్చి మామూలుగా ఒక చితక బాధారు చూస్తూ ఉండండి. ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా పవిత్రమైన అయితే ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో, మా నాయకులే కదా ప్రజల్ని కూడా, ప్రజల్ని ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో తప్పనిసరిగా దానిపైన మేము తీస్తాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.